విశ్వం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్దిపేటలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పావన సంధ్య గారు మనతో ఉన్నారు. అసలు సైకియాట్రిస్ట్ అంటే ఏంటి, వాళ్ళు ఏమేం పనులు చేస్తుంటారు, వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ప్రజల్ని ఎలా ట్రీట్ చేస్తుంటారు, ఈ విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అసలు సైకియాట్రిస్ట్ వాళ్ళు ఏం చేస్తుంటారు? సో మనకి సైకియాట్రీ సమస్యలు, మానసిక సమస్యలు మనకు చాలా బాగా తెలుసు కదండి. ప్రపంచంలో కూడా ప్రతి 100లో 20 మందికి సైకియాట్రీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇంతకు ముందు క్యాన్సర్కి సంబంధించిన జబ్బులు, లేకపోతే హార్ట్ డిసీజెస్, ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1లో మానసిక సమస్యలే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సమస్యలతో బాధపడుతున్నారు. దానికంటే కూడా ఎక్కువ వాళ్ళ వల్ల సమాజంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ ఈ పర్సన్ కి ఏదో మానసిక సమస్య ఉంది అని ఎలా తెలుస్తుంది? సో మనము లైక్ ప్రవర్తనలో మార్పు, మానసికం అంటే లైక్ మనకి బ్రెయిన్లో అంటే ఆర్గానిక్ అనమాట. బ్రెయిన్ అంటే మనకి నార్మల్గా వేరే సమస్యలు, న్యూరాలజీ సమస్యలు ఉంటాయి. అలాగే మానసిక సమస్యలు ఏంటంటే మనకి ప్రవర్తనలో మార్పు, వాళ్ళు చేసే పనుల్లో మార్పు, లేకపోతే వాళ్ళు జనాలతో ఉండడంలో కూడా ఏదో అంతకు ముందులాగా ఉండలేకపోవడం. సో ఇవన్నీ కూడా మనం మానసిక సమస్యలుగా పరిగణించాలి. ఇంతకు ముందు బాగానే హ్యాపీగా ఉండేవాళ్ళు, అందరితో మంచిగా మాట్లాడేవాళ్ళు, పనులు బాగా చేసేవాళ్ళు, జాబ్ మంచిగా చేసేవాళ్ళు, తర్వాత ఏది ఎలా డీల్ చేయాలి, ఏది ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది అన్ని అవగాహన ఉన్నవాళ్ళు. సడన్గా వాళ్ళలో మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. సో మూడ్ డిజార్డర్స్, మూడ్ అంటే ఏంటంటే మనకి సంతోషంగా ఉండడం, బాధగా ఉండడం, లేకపోతే నార్మల్గా ఏడుస్తూ ఉండడం, ఎప్పుడో ఒకసారి భయపడడం, ఇట్లా అనేది చాలా నార్మల్గా మనకి డైలీ జరుగుతూనే ఉంటుంది. అంటే నిరాశకి, డిప్రెషన్కి కూడా తేడా ఉంటుంది. సో మనకేంటంటే అండి, ఈ భయము, ఆందోళన ఒక స్థాయి వరకు మనకి నార్మల్, ఒక లెవెల్ వరకు మనకి ఓకే. కానీ అతిగా భయపడడం, అతిగా కోపపడడం, లేకపోతే అతిగా ఏడవడం, ఎప్పుడు ఏడుస్తూనే ఉండడం, ఏదో కోల్పోయినట్టు, దిగాలుగా ఉన్నట్టు, ఎవరితో మాట్లాడలేక ఉండడం, ఇవన్నీ కూడా మూడ్కి సంబంధించిన, అంటే వాళ్ళ ప్రవర్తనలో అనేది మార్పు వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు చెప్పినట్టు నిరాశ అనేది మనకి ఆశ ఉండడం ఓకే, కానీ నిరాశ అంటే కోల్పోవడం, గిల్ట్ థాట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక పని చేసాము, దాని తర్వాత ఏదో తప్పు జరిగింది, అయ్యో నేను తప్పు చేశానని ఒకసారి అంటే ఓకే, కానీ అదే రోజుల తరబడి, నెలల తరబడి వాళ్ళు అదే బాధగా ఏడుస్తూ వాళ్ళు అందరికీ వాళ్ళు చెప్పుకోవడము, ఇట్లా కూడా వాళ్ళలో వాళ్ళు కృంగిపోవడము, ఇలా ఉండడం వల్ల వాళ్ళు డిప్రెషన్కి గురయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సైకియాట్రిస్ట్కి, సైకాలజిస్ట్కి తేడా ఏంటి? సో మనకి సైకాలజీ అనేది మాకు సైకియాట్రీలో ఒక సబ్జెక్ట్ అనమాట. సో నార్మల్గా మేము సైకియాట్రిస్ట్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ చదివి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండి సైకియాట్రీ అనే సబ్జెక్ట్ తీసుకుంటాం అనమాట. సో ఈ ఎండి సైకియాట్రీలో మాకు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 years ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఇయర్లో మనకి సైకాలజీ కవర్ అవుతుంది, అలాగే బ్రెయిన్కి సంబంధించిన న్యూరోబయాలజీ, ఆర్గానిక్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అలా థర్డ్ ఇయర్లో మాకు కోర్ సబ్జెక్ట్స్ లైక్ స్కిజోఫ్రీనియా అని డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి అనమాట. సో ప్రతి వాటికి బేసిక్స్ టు మేనేజ్మెంట్, మెడికేషన్స్ వరకు మేము అన్ని డీల్ చేస్తామండి. అంటే ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మొదట సైకాలజిస్ట్ని కలవాలా, సైకియాట్రిస్ట్ని కలవాలా? సో ఇది చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఫస్ట్ ఒక మానసిక సమస్యలు ఉన్నప్పుడు కౌన్సిలింగ్ అనేది చాలా మంది కౌన్సిలింగ్తో అయిపోతుంది అని అనుకుంటారు. సో అలా అని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. మేము కూడా సజెస్ట్ చేస్తాం, చిన్నగా మైల్డ్, మోడరేట్, సివియర్, అంటే ఒక డిసీజ్, ఒక రోగం అనేది మైల్డ్లో ఉంది, డిప్రెషన్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, యాంగ్జైటీ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు మేము కౌన్సిలింగ్ సెషన్స్ చెప్తామన్నమాట. అలాగే కొన్ని టెస్ట్లు కూడా చేయడానికి సైకాలజిస్ట్ దగ్గరికి మేము పంపిస్తామన్నమాట. సో మెయిన్గా సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ క్లినికల్గా వాళ్ళకి రోగానికి ఒక నిర్ధారణకి స్కేల్స్ ఉంటాయి అన్నమాట. స్కేల్స్ కానీ ఒక టెస్ట్ ఉంటాయి, పర్సనాలిటీ టెస్ట్ అని, తర్వాత రకరకాల టెస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇవి రోషాక్, తర్వాత మనకి ఐక్యూ అసెస్మెంట్కి కూడా బీకేటీ, కొన్ని స్కేల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో
ఇవన్నీ స్కేల్స్ అప్లై చేసిన తర్వాత సరే వీరికి తెలివి ఇంతే ఉంది, వీరికి ఇంత ఇబ్బంది ఉంది, డిజేబిలిటీ ఇంత ఉంది అనేది ఒక స్కేల్ రూపంలో ఒక అంటే మనకు ఒక సర్టిఫికేట్ రూపంలో సైకాలజిస్ట్ దగ్గర ఇస్తారు. సో మనకి అంటే సైకాలజీలో కూడా క్లినికల్ సైకాలజిస్ట్ ఎంఫిల్ చేసి క్లినికల్ సైకాలజిస్ట్ చేసిన సిగ్నేచర్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. సో నార్మల్గా ఈ టెస్ట్లన్నీ కూడా ఎంఫిల్ చేసి క్లినికల్ సైకాలజీ చేసిన వాళ్ళు డయాగ్నోసిస్కి తర్వాత వాళ్ళకి అవసరమైన థెరపీస్కి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట. సో మెయిన్గా సైకాట్రీ సమస్యలు ఏంటంటే మనకి వాళ్ళకి వాళ్ళ వల్ల కావట్లేదు, వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంది, ఇది కౌన్సిలింగ్తో తీరేది కాదు, వాళ్ళకి కంపల్సరీ అడ్మిషన్స్ అవసరము, లేకపోతే టాబ్లెట్స్ అవసరము. సో ఆ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ అన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చిన పేషెంట్స్ కూడా నార్మల్గా ఫీవర్లో ఎలా అయితే ఉంటారో ఫీవర్లో ఎలా అయితే వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి టెస్ట్ సిబిపి అంటే బ్లడ్ పిక్చర్ చేయాలి, లేకపోతే వాళ్ళకి రక్తం తగ్గిపోతుంది, వాళ్ళు డిహైడ్రేట్ అంటే వాళ్ళు చాలా బలహీన పడి ఉంటారు ఎనర్జీ లెవెల్స్. సో అలాగే మనకి కూడా సైకాట్రీ పేషెంట్స్కి కూడా మెడికల్గా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. సో వాళ్ళకి అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్న తర్వాత అవసరమైన టెస్ట్ చేస్తాము. తర్వాత వాళ్ళకి అడ్మిషన్ ప్రొసీజర్లో వాళ్ళకి అవసరమైతే అడ్మిషన్స్ చేస్తాం, లేదు అంటే కౌన్సిలింగ్లోనే. మెయిన్గా ఏంటంటే మాది ఎక్కువ అడ్మిషన్స్ కంటే కూడా వాళ్ళతో మాట్లాడేది ఎక్కువ ఉంటుంది, చాలా హిస్టరీ ఉంటుంది అనమాట. అంటే ఒక రోజుతో ఉండేది కాదు, ఒక్కొక్కసారి చిన్నప్పటి నుంచి వాళ్ళు జరిగినవన్నీ కూడా మేము తెలుసుకుంటాం. తర్వాత వాళ్ళతో పాటు పక్కన వాళ్ళతో ఎలా ఉంటున్నారు, వాళ్ళ చదువు కానీ అంటే వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ పనులు కానీ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, సో డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకుంటాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మీరు యా కంపల్సరీ అండి. మనం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో, వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఎవరిని ఎవరు తీసుకొస్తే వాళ్ళతో. మాకు మెయిన్గా ఏంటంటే పేషెంట్స్ కూడా రకరకాలుగా ఉంటారు. సైకాటిక్ పేషెంట్స్ అంటే ఏంటంటే అందరికీ సైకియాట్రీ పేషెంట్స్లో సైకాటిక్ ఉంటారు, న్యూరాటిక్ ఉంటారు. సైకాటిక్ పేషెంట్స్కి న్యూరాటిక్ పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటి? సో మనకి చెప్పాను కదండి, మానసికంగా సఫర్ అయ్యే వాళ్ళు నార్మల్గా న్యూరాటిక్ చాలా మంది, అంటే మనందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. యాంగ్జైటీ డిజార్డర్స్ అని, యాంగ్జైటీ అంటే భయము, ఆందోళన, ఒక స్పెసిఫిక్గా ఫోబియా, తర్వాత కొన్ని అంటే లైక్ వాళ్ళు డౌన్ అవ్వడము, ఒక్కొక్కసారి డిప్రెషన్కి గురవ్వడము, లేకపోతే వాళ్ళకి వర్క్ రిలేటెడ్గా చేసుకోలేకపోవడము, అతిగా వాళ్ళకి నొప్పులు రావడము, అంటే డిఫరెంట్గా హెడేక్స్ అని, ఎప్పుడు హెడేక్ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి హెడేక్స్ వస్తూనే ఉంటాయి, లేకపోతే బాడీ పెయిన్స్ ఉంటాయి, నడుము నొప్పి, ఇట్లా చాలా రకరకాలుగా మనకు ఉంటూ ఉంటాయి అనమాట. అలాగే ఎడిక్షన్ డిజార్డర్స్, ఎడిక్షన్స్ అంటే మనకి ఆల్కహాల్ సమస్య కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ప్రెసెంట్ లో గేమింగ్, పిల్లల సమస్య, ఇవన్నీ న్యూరాటిక్ లో వస్తారనమాట. సో ఈ సైకోటిక్ అంటే ఏంటంటే అంటే మనకి ఈ న్యూరాటిక్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలుసు. ఓకే, అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ మానసిక జబ్బుతో బాధపడుతున్నాను, లేకపోతే నాకు ఈ విషయంలో భయం అనిపిస్తుంది, నాకు ఎప్పుడు భయం అనిపిస్తుంది, గుండె దడగా అనిపిస్తుంది, లేకపోతే నాకు ఎనర్జీ అనేది సరిపోవట్లేదు, ఓపిక లేదు, ఏ పని చేయాలన్నా చేతగాకపోతుంది, తర్వాత నాకు చేతులు వణుకుతున్నాయి, లేకపోతే గుండె దడగా అనిపించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే శారీరకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళే. ఫిజికల్ గా ఉంటుంది, ఆలోచన కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టు ఫిజికల్ గా ఈ షివరింగ్, మజిల్ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి, గుండె దడ ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్తారు, గొంతు తడారిపోయినట్టు అవుతుంది, వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుసు. సో ఇది భయము, ఆందోళన అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే వాళ్ళకి మానసికంగా కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట, చాలా రకరకాల ఆలోచనలు, పాస్ట్ జరిగిపోయినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి అవన్నీ ఆలోచన రూపంలో తిరుగుతూనే ఉంటాయి. నెగిటివ్ థాట్స్ ఉంటాయి దాంట్లో, నేను చనిపోతానేమో అన్న ఆలోచనలు, నా పక్కన వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా అయిపోతుందేమో, నా మీద వాళ్ళకి అంటే వాళ్ళు ఏమన్నా అంటే నన్ను జాబ్లో తీసేస్తారు, ఇట్లాంటి ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఇప్పుడు మనం ఓసిడి అనేది కూడా న్యూరాటికే అనమాట. సో వీళ్ళకి కూడా ఆలోచన అనేది లైక్ ఎక్కువ సార్లు కడగాలని, ఎక్కువ సార్లు తుడవాలని, లేకపోతే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడము. సో ఇట్లా వాళ్ళకి ఏదైతే సింటమ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పుకోగలరు అనమాట. మనకి ఒక ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కన్ఫర్మ్ చేసుకుంటే సేమ్
సేమ్ ఉంటాయి. ఇవన్నీ న్యూరోటిక్ సమస్యలు అనమాట. అదే సైకోటిక్ సమస్యలు ఏంటంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో నార్మల్గా ఎవరైనా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు, వీడికి పిచ్చి సహజంగా అయితే పట్టింది, పిచ్చి పట్టిందంటారు. పిచ్చి పట్టింది అంటారు. కానీ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళందరూ నా గురించి ప్లాన్ చేస్తున్నారు, ఇదే అన్నంలో కూడా ఏదో కలిపేశారు, ఎప్పుడు నా గురించే మాట్లాడుతున్నారు, ఇవన్నీ వాళ్ళకి మాటలు వినిపిస్తూ ఉంటాయి. లేకపోతే వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకెళ్ళిపోతారు. సో ఇట్లా చాలా రకరకాలుగా ఏవేవో మాట్లాడుతుంటే వీళ్ళకి ఏంటంటే, ఏంది అంత బానే ఉంది, వాళ్ళేమో ఎవరిని ఈమె గురించి మాట్లాడట్లేదు అనేసి అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కన్ఫర్మ్ అవుతది. కానీ కొంచెం అలాగే 2 రోజులు చేస్తే పిచ్చి పట్టింది అంటారనమాట. సో సైకాటిక్ పేషెంట్స్ కి వాళ్ళకి ఏమైతుంది అనేది తెలియదు. వాళ్ళు అది నిజమని నమ్ముతారనమాట. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టే వాళ్ళకి ఆడిటరీ హాలుసినేషన్స్ లో, హాలుసినేషన్స్ అంటే లేనివి విన్నట్టు అనిపించడము, కనిపించడము, అది మరి ఖచ్చితంగా కనిపించిందని చెబుతారు. ఖచ్చితంగా వాళ్ళకి ముందు ఏదో వాళ్ళు మనుషులు ఉన్నట్టే కనిపిస్తారు, ముందు వాళ్ళు తిరుగుతున్నట్టు, వాళ్ళని చంపడానికి వస్తున్నట్టు, సో వాళ్ళకి కనిపిస్తూనే ఉంటది. సో విజువల్ గా కూడా వాళ్ళకి మనకు కనిపించదు, కానీ వాళ్ళు మాత్రం అటు ఇటు చూడడము, రూమ్ లో మొత్తం అనుమానంగా చూస్తూ ఉంటారనమాట. సో అలాగే వాళ్ళకి వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఎంత బాగా క్లియర్ గా మాట్లాడుతున్నానో అదే వాళ్ళకి కూడా వినిపిస్తుంది, ఒక మనిషి లేకుండా వినిపిస్తుంది అనమాట. సో నార్మల్ గా మన బ్రెయిన్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు రెస్పాండ్ అవుతారు. సో వీళ్ళు కూడా వాళ్ళకి లేని మనిషి మాటలు వినిపించడం వల్ల వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే నార్మల్గా గ్రామాల్లో ఏమిటి, నగరాల్లో అయినా సరే కొంతమంది పూనకం పట్టినట్లుగా ఊగుతుంటారు, ఏదేదో చెప్తుంటారు. వాళ్ళకి ఏమైందని, ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు? చాలా మంది ఏంటంటే అమ్మవారు పూనారని వాళ్ళు అండ్ అమ్మవారు పూనటం అనేది వేరే అయితే, పలానా చనిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఒంట్లోకి వచ్చారని ఇలా కూడా చెప్తుంటారు. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇప్పుడు సైకాటిక్ పేషెంట్స్ కి ఏంటంటే వినిపిస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం కన్వర్షన్ అనేది కూడా ఒక జబ్బు అనమాట. అంటే నార్మల్ గా వీళ్ళకి ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటది. హస్బెండ్ కి వైఫ్ కి మధ్యలో ఏదో ఒక ఇష్యూ ఉండడం కానీ, అత్తగారికి లైక్ కోడలికి ఏదైనా ఇష్యూ ఉండడం, తర్వాత వీళ్ళు కూడా చాలా అంటే నార్మల్ గా అదే మనిషిని పునకము రాకముందున్న మనిషికి పునకం వచ్చిన తర్వాత మనిషికి చాలా మార్పు ఉంటది అనమాట. చాలా సైలెంట్ గా ఉండే మనిషి, ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళు ఉండే మనుషులు. సో సడన్ గా ఎప్పుడైనా భక్తి లేకపోతే సడన్ గా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఈ పునకాలు ఉండడము, సో ఇట్లా వాళ్ళకి రావడం కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. అంటే ఈ పూనకాలు రావటం అనేది అది ఏ సమస్య అంటారు? ఒక మనిషికి పూనకం వచ్చింది అంటే వాడు ఏ సమస్యతో బాధపడుతున్నారని. సో నార్మల్ గా మనము ఎక్కడైనా జాతర జరిగినప్పుడు కానీ, లేకపోతే పూజలు జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా గుళ్ళో కానీ సడన్ గా ఒక్కొక్కరికి ఇప్పుడు రీసెంట్ గా బోనాలు జరిగినప్పుడు, సో చాలా మందికి పొసెషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా వాళ్ళకి పొసెషన్ అనేది జరుగుతుంటుంది. పొసెషన్ అంటే ఏంటంటే పూనకం. సో వాళ్ళకి ఏంటంటే అమ్మవారు పూనకంగా అమ్మవారు రావడం కానీ, లేకపోతే వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు వాళ్ళకి, అంటే కొంతమందికి నచ్చిన వ్యక్తులు కూడా వస్తుంటారంటారు. సో యాక్చువల్లీ మనకి దేవుళ్ళ వరకు పొసెషన్ అంటాము, తర్వాత మనుషులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటది. సో వాళ్ళకి చాలా అతిగా ప్రేమించే అమ్మమ్మలు తాతయ్యలు ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళలో రావడం కూడా ఇట్లా చూస్తూ ఉంటాం. నిజంగానే వస్తుందంటారు మీరు కూడా? సో దీన్ని ఏంటంటే పొసెషన్ అంటారంట. పొసెషన్ అంటే ఏంటంటే నార్మల్ గా ఈ మనుషులు చాలా సైలెంట్ గా ఉండే మనుషులే, అంటే మనలాగా హ్యాపీగా పనులు చేసుకుంటూ అందరితో కలిసిపోయే మనుషులు. కానీ ఒక్కొక్కసారి ఏమైతుందంటే వాళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో వాళ్ళని అంటే వాళ్ళు కొన్ని ఆ సిచ్యువేషన్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి రావడానికి వీళ్ళకి ఏంటంటే కాన్ఫ్లిక్ట్ లో ఏంటంటే వాళ్ళు పూనకంలో వాళ్ళు గట్టిగా అరుచుకుంటూ వాళ్ళ ఆలోచనని, అంటే అది దేవుడి రూపంలో వాళ్ళ మాటలు కూడా ఆ ప్రవర్తన మొత్తం, సో వాళ్ళ బ్రెయిన్ లో ఏంటంటే మనకి ఇప్పుడు వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఉంటది. సో నార్మల్ గా ఇప్పుడు మనం చెప్తే ఎవరు వినరు, ఎవరు తెలిసి చేస్తారంటారా? అంటే సో నార్మల్ గా ఇదేంటంటే మనకి మానసికంగా వీళ్ళకి ఆ పొసెషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ అత్యావేశంలో ఉంటారనమాట. అత్యావేశం చాలా ఎక్కువ ఎనర్జీతో గట్టిగా అరవడం కానీ, మాట్లాడడం కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, మూడ్ కానీ, వాళ్ళు చాలా కోపంగా ఉద్రేకంగా, లేకపోతే వాళ్ళు ఏదో అయిపోయినట్టు కృంగిపోయినట్టు మాట్లాడడం, బాధపడుతూ మాట్లాడడం. సో ఇవన్నీ కూడా పొసెషన్ లో రకరకాలుగా వాళ్ళు
రకరకాలు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో మనం ఆ పర్సన్స్ మాట్లాడినప్పుడు వాళ్ళ కొంచెం సేపట్లో వాళ్ళకి ఆలోచన ఏమనిపిస్తుందో వాళ్ళు అవన్నీ వ్యక్తపరుస్తారంట. నార్మల్గా అదే పర్సన్ ని కూర్చోబెట్టి మాట్లాడి నువ్వేం కావాలి, ఎలా ఉంటావు, ఏంటి, వెళ్దామా, అలా ఇవన్నీ చెప్పినప్పుడు చెప్పనే చెప్పరు. కానీ వీళ్ళ ఆ పర్సనాలిటీకి చేంజ్ అయిన తర్వాత అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అంటే కొంచెం డామినేటింగ్ అన్నమాట. సో ఇంత సైలెంట్ గా ఉండే పర్సన్ సడన్ గా పుణకం వచ్చిన తర్వాత మనకు తెలుసు వీళ్ళు చాలా నార్మల్ మనలాగే ఉంటారు, కానీ ఇంత హ్యాపీ ఉండే మనిషి సడన్ గా మనం ఆ పర్సనాలిటీ చూస్తే జనాలందరూ కూడా ఇప్పుడు మన పక్కనే నేను మీతో మాట్లాడుతున్నాను, సడన్ గా గట్టిగా అరిచాను అనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమైందో కానీ మీరు కూడా నన్ను వింటారు కదా, ఏదో అయిపోయింది, అమ్మో ఏదో చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, చెప్తే వినాలి. అదే అది కూడా నేను ఒక డ్రెస్ వేసుకొని లేకపోతే మామూలుగా జుట్టు కొంచెం ఎరబోసుకొని కొంచెం గట్టి గట్టిగా అరిచాను, బొట్లు పెట్టేసుకొని సో అలాగే జరుగుతుంది అనమాట. నార్మల్ గా అంటే మనకి పొసెషన్ లో మెయిన్ గా ఏంటంటే వాళ్ళకి ఆ డామినేటింగ్ గా వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో రావాలి. వాళ్ళు కావాలని చేస్తారా, ఇది నేను అడుగుతున్నా. అంటే వాళ్ళకి తెలిసి చేస్తారా? కావాలని అని కాదు, వాళ్ళు అంటే తెలిసే వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారా, లేకపోతే తెలియకుండా మాట్లాడతారా? సో ఇది ఎలా ఉన్న వెరీ థిన్ లైన్ అండి, వెరీ థిన్ లైన్. ఏంటంటే తెలిసి తెలియక అనేది రెండు పెద్దగా వాళ్ళకు కూడా తెలియదు. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే జనాలందరూ ఏమనుకుంటారు, ఫస్ట్ ఆడియన్స్ మెయిన్ గా జనాలందరికీ పూనకం వచ్చేసింది, దేవుడు వచ్చేసారు అనేసి అందరూ దే స్టార్ట్స్ వర్షిపింగ్, ఆర్ లైక్ గ్రాండ్ మా తండ్రి వచ్చేసాడు లేకపోతే మా అమ్మ వచ్చింది అనేసి అందరూ ఒకే ఆలోచనలో ఉంటారు. ఇప్పుడు నార్మల్ గా మనం గుడికి వెళ్ళినప్పుడు అందరికి పూజ దేవుడు భక్తి మీదే ఉంటారు. సో వీళ్ళు కూడా అతి భక్తిలో ఉంటారంట. సో ఇంకా వాళ్ళు అదే మోడ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క స్వరూపం రావడం అనేది మనం చూస్తానే ఉంటాం. సో వీళ్ళు కూడా అతిలో ఉంటారు, అతి భక్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ సిచ్యుయేషన్ అనేది వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇది నెగిటివ్ గా అనుకోరు, ఇది పాజిటివ్ గా అనుకుంటారు. సో ఆ భక్తిని ఇంకా నెక్స్ట్ లెవెల్ లోకి చాలా మంది దానినే వీళ్ళు కూడా ఓకే నిజమే నేను ఇలానే ఉన్నాననే ఒక ఫీలింగ్ చాలా మంది అంటే మనం ఓన్లీ ఇక్కడనే కాదు బయట ప్రేయర్లు జరిగేటప్పుడు కూడా కొంతమంది టంగ్స్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ కాకుండా దేవుడు వచ్చి మాట్లాడినట్టు. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక మానసిక స్థితిలో నెక్స్ట్ తారాస్థాయికి వెళ్ళిన తర్వాత నేను ఇన్వాల్వ్ అయిపోతున్నాను. సో వాళ్ళకు కూడా ఆ లైన్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు ఆ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అనిపించింది వాళ్ళకో లేకపోతే వాళ్ళ సబ్ కాన్షియస్ మెమరీలో ఉండి కూడా అంటే వాళ్ళకి నార్మల్ గా కాన్షియస్ గా అయితే మనకు తెలిసి సబ్ కాన్షియస్ లో ఉన్నది మనకు తెలియని కూడా తెలియదు. అది చాలా ఎక్కువ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు గట్టిగా అరుస్తూ చెప్తారనమాట. సో ఆ టైంలో వాళ్ళు చెప్పారని కూడా వాళ్ళు గ్రహించారు. అలా గ్రహించిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న విషయాలని వాళ్ళు బయటకు వ్యక్తపరుస్తారు. సో గట్టిగా చెప్తారు, ఆ జనాలందరూ కూడా భయంతో వింటారు, తర్వాత ఆ భక్తితో వింటారు, భయంతో వింటారు, ఇష్టంతో వింటారు, ఖచ్చితంగా అది నమ్ముతారు పాటిస్తారు. అదే నార్మల్ గా అదే వ్యక్తి సేమ్ పర్సన్ ఒక అరగంట పావుగంట తర్వాత మాట్లాడితే వినకపోవచ్చు, కానీ అదే స్టేజ్ లో అదే టోన్ తో మాట్లాడేటప్పటికి జనాలందరికి కూడా బిలీవ్ ఇట్. చెప్పిన తర్వాత కాసేపటికి వాళ్ళు పడిపోతారు, ఇక ఎనర్జీ అయిపోతుంది, ఎనర్జీ అయిపోవడం వల్ల వాళ్ళు పడిపోతారు. వాళ్ళకి ఇంకా ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా ఇంకా నెక్స్ట్ మాట్లాడడానికి ఉండదు, దే విల్ లూజ్ దట్ అన్నమాట. సడన్ గా దే ఫీల్ లైక్ దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్, దే ఫాల్ డౌన్. అది ఏంటంటే ఎమోషనల్లీ చాలా స్ట్రెస్ఫుల్ అన్నమాట. ఎమోషనల్లీ నార్మల్ గా ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఎంతసేపు అయినా మాట్లాడతాను. అదే నేను ఒక పీక్స్ లో మాట్లాడాను అరగంట కంటే ఎక్కువ మాట్లాడలేము, అంత ఎనర్జీ మనం ఇప్పుడు తీసుకురాలేము. సో ఆ టైంలో వాళ్ళు దే లూజ్ కాన్షియస్ అట్లా అన్నమాట. సో పడిపోయిన తర్వాత వాళ్ళకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు న్యూరోటిక్ అన్నాయి. సో అట్లా పడిపోయిన తర్వాత వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండవా, శారీరకంగా ఏమి ఇబ్బందులు ఉండవా? సో అంటే ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో ఎంత ఎనర్జీ యూజ్ చేస్తారు, ఎంత అంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోతారు అనమాట. నార్మల్ గా ఇప్పుడు మనం గట్టిగా కొంచెం అరిస్తేనే మన వల్ల కాదు, తలనొప్పి వచ్చేస్తుంది మనకి కూడా. నార్మల్ గా అరిచినా అన్ని తెలిసి అరిచినా కూడా మనం నీరసపడిపోతాం. ఇప్పుడు ఇక్కడ జరిగేది సబ్ కాన్షియస్ నుంచి కూడా జరుగుతా ఉంటుంది. ఎంత స్ట్రెంగ్త్ యూజ్ చేస్తారు వాళ్ళకి
చాలా ఉంటదండి. వాళ్ళకేంటంటే ఇంకా అక్కడ జనాలందరిలో వాళ్ళకి ఆ టైంలో ఏమేం చేస్తారు, అవన్నీ ఎక్కువ యాక్టివిటీస్ ఉండేటప్పటికి వాళ్ళు చాలా నీరసపడిపోతారు. సో, ఇట్స్ అన్ ఎగ్జాషన్ యాక్చువల్లీ. సో, ఎగ్జాస్ట్ అయిపోయి, నీరసపడిపోయి తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఇగ అంతా అయిన తర్వాత వాళ్ళు నార్మల్‌గా అయిపోతారు. సో, ఇదేంటంటే వాళ్ళకి ఒక సిట్యుయేషన్‌లో కొంతమందికి భక్తి మూవీ చూసినప్పుడు గూడా వస్తది. కొంతమందికి ఆ సిట్యుయేషన్‌లో జనాల్లో అక్కడ జాతరలో వస్తూ ఉంటది. కొంతమందికి చాలా ప్రేయర్‌లో ప్రార్థనలో గుళ్ళో వస్తా ఉంటది. ఇగ రకరకాలుగా వాళ్ళకి ఆ దేవుళ్ళు వచ్చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళకి నచ్చిన చాలా ఇష్టమైన కొంతమందికి తెలియని దేవుళ్ళు గూడా వస్తుంటారు. ఎందుకంటే నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ చెప్పింది నాకు అంటే లైక్ ముస్లిం దేవుళ్ళొస్తున్నారు, లేపోతే బాబా దేవుళ్ళొస్తున్నారు ఇట్లా చెప్పిందనమాట. సో, మనకి తెలిసిన దేవుళ్ళనే గాదు, తెలియని దేవుళ్ళు గూడా రావచ్చు. సో, ఆ టైంలో చెప్పే మాటలు వాళ్ళకేంటంటే ఆ టైంలో మెయిన్‌గా మేము మాట్లాడిన తర్వాత ఇక్కడ మీరు ముస్లిం దేవుళ్ళు అన్నప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి తెలియని అంటే మేబీ చిన్నప్పుడు చదివిన కథల ద్వారా గాని, చిన్నప్పుడు విన్న సిట్యుయేషన్స్ లేకపోతే చూసిన సిట్యుయేషన్స్‌ని బట్టి అవి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండి రావచ్చా? అస్సలు తెలియనివి ఎలా వస్తాయి? సో, ఇప్పుడు ఆ పేషెంట్ అండి. ఆ పేషెంట్ ఒక 45 ఏళ్ల అంటే లేడీ. లైక్ లేడీ. సో, తనకేంటంటే వాళ్ళ హస్బెండ్‌తో చాలా కాన్‌ఫ్లిక్ట్. ఓకే. ఈమె ఒకటంటే వాళ్ళ ఆయన ఇంకొకటంటాడు. ఓకే. సో, ఎప్పటికి వాళ్ళకి ఒక పొంతననేది ఉండదు. సో, ఎప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నా గూడా వాళ్ళ హస్బెండ్ డామినేట్ చేస్తాడు, తిడతాడు, లేకపోతే గొడవలైతూ ఉంటాయి. సో, వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు నార్మల్‌గా కన్వర్జేషన్ జరగదు. సో, ఎప్పుడో చాలా ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా అయిపోయిన తర్వాత వాళ్ళు తర్వాత ఒక వారం, 2 అంటే నార్మల్‌గా ఇది ఒక 2, 3 రోజులు మనం గూడా ఓపిక పడతాం. తర్వాత వాళ్ళకి గూడా ఓపిక అయిపోతది పేషెంట్స్ కూడా. సో, ఏంటంటే ఆ టైంలో ద పేషెంట్ విల్ స్టార్ట్ హావింగ్ దిస్ అన్నమాట. సో, ఇగ నాకు అవ్వట్లేదు, నా కంట్రోల్‌లో లేదు సిట్యుయేషన్ అనేటప్పుడు వీళ్ళకి ఆ కాన్‌ఫ్లిక్ట్ అంటే మెరైటల్ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉండడం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ దేవుళ్ళనేది వినిపించడం, కనిపించడము సడెన్‌గా వాళ్ళు ప్రవర్తించడం అనేది చేస్తా ఉంటారన్నమాట. సో, వాళ్ళకి అంటే వినిపించడం అంటే మళ్ళీ ఆడిటరీ హాలుసినేషన్. వీళ్ళకసలు ఆ సైకాటిక్‌గా ఉండరు. చాలా నార్మల్‌గా ఉంటారు. చాలా నార్మల్‌గా అంటే మనలాగే ఉంటారు. ఎంత మంచిగా ఉంటారో. తర్వాత కానీ ఆ అరగంట వాళ్ళలాగా ఉండరనమాట. అరగంట, పావుగంట వాళ్ళు వాళ్ళలాగా కాకుండా వేరే వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. సో, వాళ్ళు దేవుళ్ళలాగా ఒక సమస్య నుంచి బయటికి రావడానికి నార్మల్‌గా మనకి తెలిసి మనం ఎట్లా ఆలోచిస్తామో, అదే విధంగా మనకంటే ఎక్కువగా మైండ్ ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. డెఫినెట్‌లీ అండి. మన మైండ్ యాక్చువల్లీ రకరకాలుగా అంటే మనకి ఒక ఇంజినీరింగ్‌లో ఎలా అయితే స్టెప్ వైస్ తర్వాత లైఫ్‌లో మనం జరిగిన ప్రతి ఇన్సిడెంట్‌ని మైండ్ చాలా అంటే క్లుప్తంగా ఉంటాయి మెమరీ. సో, ఈ మెమరీలో జరిగినవన్నీ గూడా అంటే మన గతంలో జరిగినవి, ఫ్యూచర్ గురించి ప్రతీదీ ఏ సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మైండ్‌లో చాలా క్లియర్‌గా ఉంటది. నార్మల్‌గా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీతో నేను కోపంగా మాట్లాడొచ్చు. లేపోతే మిమ్మల్ని తిట్టొచ్చు. లేపోతే మీ గురించి జోక్స్ ఎయొచ్చు. అంటే రకరకాలుగా మన మైండ్ అనేది రియాక్ట్ అయితూ ఉంటదనమాట. సో, అందుకే కొంతమంది ఒక సిట్యుయేషన్‌ని మనం చూసినప్పుడు ఒక మనిషి ఒకలా రియాక్ట్ అయితారు. ఇంకో మనిషి అసలు పట్టించుకోరు. ఇంకో మనిషి బాధపడిపోతూ ఉంటారు. సో, భయపడుతూ ఉంటారు కొంతమంది. సో, వీళ్ళలో ఉండే అంటే చిన్నప్పటి నుంచి మనము ఏదైతే అంటే చైల్డ్‌హుడ్‌లో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లేపోతే వాళ్ళ నార్మల్ హ్యాపీగా పేరెంటింగ్ ఉన్నా, సో, అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా వాళ్ళు పెరిగొచ్చిన సిట్యుయేషన్‌ని బట్టి ఆ రియాక్షన్ అనేది ఉంటుందంటారు. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. సో, వాళ్ళ బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. సో, అలాగే వాళ్ళకేంటంటే అది హ్యాపీనెస్ కూడా ఇస్తది. సో, ఆ సిట్యుయేషన్‌ని వాళ్ళు అలా డీల్ చేయడం వాళ్ళకి నార్మల్ అన్నమాట. అంటే నాకు నార్మల్ కాకపోవచ్చు. నాకు నార్మల్ అన్నది వాళ్ళకి నార్మల్ కాకపోవచ్చు. అట్లా అన్నమాట. ఇప్పుడు మనం అపరిచితుడి దగ్గరికెళ్దాం. ఓకే. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్. యాహ్! మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ. మొట్టమొదటిసారిగా సిల్వర్ స్క్రీన్‌లో మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. దానికి అంటే ఇలా మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒకటి ఉంటుంది అనేది జనాలకందరికీ తెలిసింది అపరిచితుడు మూవీ నుంచే.
వాట్ ఈస్ మల్టీ పర్సనాలిటీ డిజార్డర్? సో మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. Yeah. సో ఇక్కడ ఏంటంటే అండి, మెయిన్గా అపరిచితుడు. సో మనకి ఆ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయినా మనకి బాగా తెలుసు. సో దాంట్లో మనం ఇన్ని క్యారెక్టర్స్ చూస్తాము. ఫస్ట్ ఒక రామం, ఒక సైలెంట్ క్యారెక్టర్. Yes. తర్వాత ఇంకొక రేమో. రేమో. మనకి రేమో అనేవాడు చాలా ఫేవరెట్ కాబట్టి రేమో. తర్వాత భయంకరంగా అపరిచితుడు. సో అలా డిఫరెంట్ గా మనం ఒక 3 క్యారెక్టర్స్ ని చూసాం కదండి. సో మెయిన్ గా ఏంటంటే అపరిచితుల్లో అది యాక్చువల్లీ కొన్ని నావెల్స్ లో కూడా మనం చాలా సిగ్నిషన్ అని ఒక ఆ మూవీలో కూడా మనకి చాలా డీటెయిల్డ్ గా దాని గురించి చెప్పారు. చాలా బాగుంది. అలాగే అంటే మీరు ఇప్పటి వరకు చూసిన కేసులో ఇలాంటి వాళ్ళని ఎవరైనా చూసారా? ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. Okay. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పర్సనాలిటీ అనేది వాళ్ళకి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను అనే నార్మల్ పర్సనాలిటీ, నేను వేరేలాగా ఉన్నాను అంటే నాకు అసలు సంధ్య అంటే ఇలాగే ఉంటది, ఇలాగ స్టూడియోస్ కానీ లేకపోతే ఇట్లా ఇట్లా నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ సడన్ గా సంధ్య కోపంగా ఎవరో చంపేయడానికి వెళ్తుంది అంటే ఈ అపరిచితురాలు సడన్ అందరిలో ఉంటారు. ఇప్పుడు లేరు కదా. సో అందరిలో సంజయ్ కదా. సో నార్మల్ గా అంటే ఈ పర్సనాలిటీ అనేది ఒకరికి ఒకదానికొకటి అంత ఓవర్లాపింగ్ ఉండదు అనమాట. అంటే చాలా క్లియర్ గా మనకి ఒక పర్సన్ అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే విశ్వేక గారు ఇలాగే ఉంటారు. Yeah. సో ఇంతకంటే వేరేలాగా ఉన్నారు, సడన్ గా ఆవేశంగా కోపంగా ఏదో చేసేస్తున్నారు అంటే సడన్ గా ఏదో షిఫ్ట్ ఆఫ్ ద పర్సనాలిటీ. అంటే తనలో ఎప్పుడు మేము ఇలా చూడలేదు తనని అనేసి జనాలు కూడా చెప్తారంట. మీకు కూడా తెలియదు యాక్చువల్లీ ఈ పర్సనాలిటీ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి సైంటిఫిక్ గా మనం చూస్తే ఒక 14 రకాల పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఇట్లా చాలా వరల్డ్ లో రకరకాలుగా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇప్పుడు మనం చూసిన అపరిచితుల్లో 3 పర్సనాలిటీస్ చూసాం. సో దానిలో ఒక దాంట్లో రొమాంటిక్, ఆ హీరోయిన్ కి తగ్గట్టు, ఇంకొకరు సొసైటీని నిర్మూలించడము ఆ అపరిచితుడు, తర్వాత ఇంకొకటి రామం. సో చాలా స్మూత్ గా చాలా చాలా అంటే రూల్స్ నిబంధనలు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళే మనిషి రామం. సో ఎప్పుడైతే ఇది నా వల్ల కావట్లేదని రామంకి తెలిసిందో షిఫ్ట్ ఆఫ్ ద పర్సనల్ రామం కూడా తెలియదు. అంటే రామం మైండ్ లో ఇది ఆ సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అని రామం గ్రహించాడు, ఆ మైండ్ గ్రహించింది. సో సబ్ కాన్షియస్లీ హీ హ్యాస్ అనదర్ క్యారెక్టర్ కాల్డ్ అపరిచితుడు. సో ఈ అపరిచితుడు రాగానే ఏంటి ఆ సిచ్యువేషన్ ఎలా అంటే లైక్ ఆల్రెడీ హీ లెర్న్ సమ్ బుక్స్, అంటే లైక్ ఇట్లా మనము ఇలా శిక్షించాలి అనేది ఆయనకు తెలుసు. రూల్స్ తప్పిన తర్వాత మనం శిక్షించాలి అనేది ఆయన చదువుకున్నాడు పురాణంలో. ఎవరు చేసే బదులు సో ఇది ఎవరో చెయ్యలేరు కానీ ఇతనికి కూడా తెలియదు, రామంకి కూడా తెలియదు. సో ఈ పర్సనాలిటీ అవన్నీ చేసేసింది. తర్వాత రామంకి కూడా తెలియదు ఇన్ని చేశారని. నెక్స్ట్ రేమో రొమాంటిక్ గా రేమో వచ్చాడు హీరోయిన్ కోసం. హీరోయిన్ ఎక్కడ అతను సాధించలేకపోతున్నాడు, హీరోయిన్ కావాలి, హీరోయిన్ తో ఉండాలి. సో ఈ రేమో రూపంలో హీరోయిన్ కి తగ్గట్టు అతని మైండ్ లో ఇన్ని స్టేజెస్ కి వెళ్తున్నాడు అనమాట. సో ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనే క్యారెక్టర్ లో వాళ్ళకి ఆ పర్సనాలిటీ కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ మానసికంగా వాళ్ళు చెప్పలేరు అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు అరే నేనేంటి ఇక్కడ ఉన్నాను, లేకపోతే నేనేంటి అంటే ఇలా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకి వస్తుందా? అంటే ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కి మెయిన్గా ఇప్పుడు సినిమాలో అదేం చూపించలేదు కానీ అలా సహజంగా ఇప్పుడు ఒకళ్ళు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అనుకుందాం. మనం అనుకున్నప్పుడు ఈ పర్సనాలిటీ నుంచి ఆ పర్సనాలిటీకి మారిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఈ పర్సనాలిటీలోకి వచ్చినప్పుడు ఏంటి నేను ఇలా ఉన్నాను అనే ఒక చిన్న డౌట్ అయితే క్రియేట్ అవుతుంది కదా, వాళ్ళలో అనిపిస్తుంది కదా సహజంగా. సో మెయిన్ గా మనమైతే ఆడియన్స్ మూవీలో అలాగే చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి అంటే లైక్ అర్థమవుతూ ఉంటది. నార్మల్ గా పర్సన్ కి తెలియదండి. పర్సన్ కి అన్ని పర్సనాలిటీస్ ఉన్నాయని కూడా మనం మాట్లాడగా అది కూడా చాలా లైక్ అక్కడ మనకి హిప్నాసిస్ చేసి తర్వాత అలా గమనిస్తారు అనమాట. అంటే పర్సనాలిటీలో ఇంత షిఫ్ట్ అవుతున్నారని కూడా వాళ్ళకు కూడా తెలియకుండా సబ్ కాన్షియస్ లో అవుతుంది. ఇది కూడా సబ్ కాన్షియస్ లెవెల్. అంటే నార్మల్ గా మైండ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, అన్కాన్షియస్ మైండ్ ఉంటుంది. అన్కాన్షియస్ అంటే కోమా,
సో ఆ టైంలో ఎవరికి ఆ పర్సన్కి కూడా తెలియదు. సో ఆ టైంలో వాళ్ళకి ఆన్ బెడ్ ఉంటారు. కానీ ఈ సబ్ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు సో తిరుగుతూ ఉంటారు, చేసేది అర్థం కాదు, మాట్లాడేది అర్థం కాదు, సో డిఫరెంట్ గా ప్రవర్తిస్తారు. సో ఈ సబ్ కాన్షియస్ లో మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యామనుకోండి, స్లీప్ తర్వాత అంటే మెయిన్ గా మనకి ఫ్రాయిడ్ సైంటిస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి లైక్ ఒక థియరీస్ లాగా చెప్పారనమాట. సో మనకి కనిపించేది ఒక టిప్ మాత్రమే. సో అండర్ ద సీ మనకి ఐస్బర్గ్, ఇప్పుడు టైటానిక్ మునిగిపోవడానికి ఐస్బర్గే కారణం, కానీ ఐస్బర్గ్ చూడడానికి టిప్ మాత్రమే కనిపిస్తుంది, లోపల పెద్ద పర్వతమే ఉంటది. అంత పెద్ద షిప్ ను కూడా అంటే మునిగిపోయేంత పర్వతం లోపల ఉంది. సో అలాగే మైండ్ కూడా మనకి కనిపించే ప్రవర్తన, మనం నవ్వడము, మనం మాట్లాడడము అనేది జస్ట్ మనకు కనిపించే పర్సనాలిటీ మాత్రమే. సో లోపల ఏం జరుగుతుంది అనేది చాలా డీప్ ఇన్ డెప్త్, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఇన్ డెప్త్ అగ్ని పర్వతమే ఉండొచ్చు లోపల. ఇలాంటి మానసిక సమస్యలన్నిటికీ కూడా క్యూర్ చేసే ప్రాసెస్ అయితే మన దగ్గర ఉందా లేదా? సో మనం అందుకే అండి యాక్చువల్లీ మానసిక సమస్యలు చాలా మంది ఏమనుకుంటామంటే లైక్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ అయిపోతుంది, లేకపోతే ఒక గుడి దగ్గరికి వెళ్ళిపోతే నార్మల్ అయిపోతుంది. కానీ మనం నార్మల్ అవ్వాలి అనేది ఎంతవరకు నార్మల్, ఎంతవరకు అబ్నార్మల్ అనేది మనకు తెలియాలి. సో మనకి నార్మల్ అంటే మనలాగా ఉండడం నార్మల్, సో అబ్నార్మల్ గా ఉండడం అంటే మనలాగా లేకుండా ఉండడమే అబ్నార్మల్. వీళ్ళని క్యూర్ చేయొచ్చు. సో ఎప్పుడైనా కూడా ఒక మంచి మనిషితో మాట్లాడితే ఆ రిలీఫ్ చాలా ఎక్కువ ఉంటది, చాలా హ్యాపీగా ఉంటది. అది మనం గుడిలో చేస్తాము, డాక్టర్ దగ్గర చేస్తాము, లేకపోతే మనకి నమ్మకమైన వ్యక్తి దగ్గర కూడా చేస్తాం. సో ఓపెన్ గా వెంటిలేట్ అంటే మన మనసులో ఉన్నవన్నీ చెప్పుకుంటాం అనమాట. సో అందుకని మనిషి ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి నమ్మకం కుదిరినట్టు, వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఒక మనిషికి ఇబ్బంది అనిపిస్తే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్తారు జనాలు? ముందుగా ఒక మనిషికి ఇబ్బంది పడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ పేషెంట్ కానీ ఫస్ట్ ఒక బాబా దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటారండి. ఒక పూజ, ఒక తర్వాత దగ్గరికి వెళ్ళరు. చాలా మంది ఫెయిత్ హీలర్స్ దగ్గరికే వెళ్తారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నమ్మకం, ఏదో ప్రవర్తనలో మార్పు ఉంది, ఏదో ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటి నిద్ర పట్టట్లేదు, ఏంటి ఇట్లా ఆగమాగం చేస్తున్నాడు, భయపడుతున్నాడు మమ్మల్ని, అంటే మనకి రకరకాలుగా పిస చేస్తున్నారు అనేసి వెళ్ళి ఒక 2-3 రోజులు గుడిలో పడుకొని రావడము, లేకపోతే ఒక బాబా దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకోవడము, లేకపోతే ఒక పూజ చేయించడము. సో అట్లా అంటే ఒక సమస్య వచ్చిన తర్వాత మనం కూడా చాలా మంది ఒక సమస్య రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. కానీ ఏంటంటే ఇది తీరే సమస్య అయితే కంపల్సరీ ఒక దేవుడే దిక్కన్నప్పుడు కంపల్సరీ దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ ఒక జ్వరం వచ్చిన పేషెంట్ అలాగే అంటే లైక్ గుడికి వెళ్ళి నాకు జ్వరం తగ్గిపోవాలి అని మామూలుగా ప్రేయర్ చేసుకుంటాం, కానీ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు కదండి. సో అలా అన్నమాట. సో మానసిక రోగం కూడా మనకి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొన్ని జబ్బులు ఇంకా ఎక్కువ ముదిరిపోతా ఉంటాయి అన్నమాట. సో అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చే తాయెత్తు కట్టించుకోవడం అంటే మెయిన్ గా నిమ్హాన్స్ లో కూడా దవా దువా రెండు చెప్పారనమాట. దవా అంటే మీరు ప్రేయర్ చేసుకోండి, అలాగే దువా రెండు ట్రీట్మెంట్ కూడా తీసుకోండి. రెండు చేశారనుకోండి పేషెంట్ కూడా త్వరగా నయం అవుతుంది, పేషెంట్ కూడా త్వరగా రికవరీ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఒక 1 month లో చాలా మంచి రికవరీ ఉంటుంది, పేషెంట్ చాలా మంచిగా ఒక టాబ్లెట్ కి మంచిగా రెస్పాండ్ అవుతారు. ఒకటి మెడికేషన్ తీసుకోవటము, రెండు ఏంటంటే నమ్మకం. అంటే మేము కూడా చాలా రిలీజన్ అనేది మేము కూడా వాళ్ళ ఫెయిత్ ని మేము కూడా చాలా బలంగానే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని రండి అని చెప్తాము, నమాజ్ చేసుకోమంటాము, గుడిలో కొబ్బరికాయ కట్టుకోమంటాము, అన్ని చెప్తాము. కానీ అలాగే ట్రీట్మెంట్ కూడా తీసుకోండి. మీరు అలా వెళ్ళి గోళీలు మానేసిండ్రు అంటే షుగర్ పేషెంట్ ఉంటారండి, టాబ్లెట్స్ బంద్ చేస్తే షుగర్ పెరిగిపోతుంది కదా, అలాగే వీళ్ళకి కూడా కొంచెం న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో న్యూరోకెమికల్ అంటే మనకి బ్రెయిన్ లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, డోపమిన్ అని, సెరోటోనిన్ అని, ఎస్టైల్ కోలిన్ అని, తర్వాత రకరకాలుగా కెమికల్స్ ఉంటాయి అనమాట. సో ఇవి ఎక్కడైతే డిస్టర్బ్ అవుతాయో సో వీళ్ళకి ఆటోమేటిక్ గా ఆ కెమికల్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మాటలు వినిపించడం కానీ, అంటే మెయిన్ గా డోపమిన్, స్కిజోఫ్రీనియా అనే జబ్బులో డోపమిన్ అనేది డౌన్ అవుతుంది, ఒక ఏరియాలో పెరిగిపోతుంది. సో వాళ్ళకి ఆటోమేటిక్ గా వీళ్ళకి ఆడిటరీ హాలుసినేషన్స్, ఆడిటరీ అంటే మనకి
వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి, మాటలు వినిపిస్తాయి. తర్వాత విజువల్ కనిపిస్తాయి. సో అలాగే టాక్టైల్ కూడా ఉంటుంది, చర్మంకి సంబంధించి కూడా వాళ్ళ సెన్సెస్ అన్నీ కూడా ఉంటుంది అనమాట. గస్టేటరీ అంటే కడుపులో ఏదో పాము ఉంది అని అలా పేషెంట్ కూడా వచ్చారు. ఓకే. కడుపులో పాము ఉంది, నా కడుపులో ఏదో అయిపోయింది, ఆపరేషన్ చేసేయండి. సో ఇది ఒక హాలిసినేషన్ అన్నమాట. డెల్యూజన్ అంటే వాళ్ళు నమ్ముతారు, బిలీవ్ చేస్తారు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టుకున్న కాలే అన్నమాట. ఇక మనం చెప్పింది వినరు. సో ఇది ఫాల్స్ పర్సెప్షన్, ఫాల్స్ బిలీఫ్ అన్నమాట. సో ఫాల్స్ పర్సెప్షన్స్ అంటే ఏంటంటే హాలిసినేషన్స్, ఫాల్స్ బిలీఫ్స్ అంటే డెల్యూషన్స్ అన్నమాట. అన్షేకబుల్ ఉంటాయి వీళ్ళకి. ఎన్నిసార్లు లేదమ్మా వాళ్ళు ఏం చేయట్లేదు, ఎవరు రారు, ఎవరు చంపరు అని చెప్పినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుమానిస్తారు. ఇన్ఫిడెలిటీ అంటే భార్యకి భర్త మీద అనుమానం, భర్తకి భార్య మీద అనుమానం, ఇది కూడా అనుమానం అంటే లైక్ డెల్యూషన్ అన్నమాట. కొంతమందికి ఎరటోమానియా అంటే వాళ్ళకి అతి ప్రేమ, లేకపోతే వాళ్ళందరూ ఆమెను ప్రేమిస్తున్నారు అనిపించడం కానీ, వేరెవరో లైక్ వీళ్ళు అంటే ఎరటోమేనియాలో కూడా వాళ్ళకి ఎవరో వాళ్ళని డెల్యూషన్ ఆఫ్ లవ్ అంటా ఉంటారు. డెల్యూషన్ ఆఫ్ గ్రాండియాసిటీ ఉంటుంది. అంటే నేనే గొప్ప, నేను దేవుడిని, లేకపోతే నేను నాకు అందరూ వాళ్ళందరూ నన్ను గౌరవిస్తారు, నేను రాజుని, ఇట్లా డెల్యూషన్ ఆఫ్ గ్రాండియాసిటీ ఉంటుంది. మానసిక సమస్యల్లో ఈ కొన్ని ఈ కొన్ని సైకాటిక్ లో ఈ సమస్యలు ఉంటాయి ఓకే, అనమాట. ఇవన్నీ సమస్యలు. డెల్యూషన్స్ అనమాట. మనం ఎంత చెప్పినా మనం అది ఒకసారి డెల్యూషన్ వచ్చిందంటే వాళ్ళు అదే బిలీఫ్ లో ఉంటారు. మనం ఎంత చెప్పినా డెల్యూషన్ ఆఫ్ గిల్ట్ కూడా ఉంటది. డెల్యూషన్ ఆఫ్ గిల్ట్ అంటే ఏంటంటే వాళ్ళు చాలా పాపం చేసేసినట్టు, నేను మనిషిని, ఓకే. నేను చాలా తప్పు చేశాను, నా వల్ల కాదు, నేను ఇట్లాంటిదాన్ని అట్లా అనేసి వాళ్ళకి వాళ్ళే శిక్షించుకుంటా ఉంటారు అనమాట. సో డెల్యూషన్ ఆఫ్ ఎప్పుడు చిన్నదానికి కూడా వాళ్ళలో ఆ గిల్ట్ వచ్చేస్తూ ఉంటది. సో నిహిలిస్టిక్ డెల్యూషన్స్ అంటే వాళ్ళు చనిపోయారు, వాళ్ళ బాడీ లేదు, వాళ్ళ అట్లా అన్నమాట. నిహిలిస్టిక్ డెల్యూషన్స్ అంటే సో వాళ్ళు ఏదో అయిపోయింది అంటే వాళ్ళ బాడీలో ఈ పార్ట్ లేదు, అట్లా కూడా ఉంటది అనమాట. సహజంగా ఇప్పుడంటే నగరాల్లో సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ ఓకే, కొంచెం మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇట్లా సైకియాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ కలవాలి అనే ఒక అవగాహన అయితే ఉంది. కానీ ఇప్పటికీ గ్రామాలలో ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటే ఒక మనిషి, వాడికి పిచ్చెక్కిందంటారు. ఇదే మాట ఇప్పటికి కూడా గ్రామాల్లో. ఇతని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనే విషయం అయితే తెలియదు చాలామందికి. అవగాహన రాహిత్యాన్ని పోగొట్టడానికి గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఏవైనా క్లాసెస్ కానీ, అంటే వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయడానికి ఏవైనా కొన్ని ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తున్నారా? సో మనకి ఎన్ఎంహెచ్పి అనేసి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మనకి హోల్ ఇండియాలో అన్ని హాస్పిటల్స్తో అసోసియేట్ అయ్యి ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ ఉంటుంది. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ప్రొఫెషనల్స్ ఉంటారు. సో అలా తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో మెయిన్గా మనకి నిమ్హాన్స్ ఇస్ ఎపి సెంటర్ అన్నమాట. అక్కడ నుంచి వీళ్ళకి అన్ని సైకాట్రీ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయాలనేది ప్లానింగ్ ఒక ఉంటుంది అనమాట. సో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. సో మనకేంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సైకాట్రీ గురించి చెప్పడము, చెప్పాలంటే మనకి మారుమూల గ్రామాల వరకు కూడా ఈ సైకాట్రిస్ట్ అందుబాటులో ఉండేటట్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక సైకాట్రిస్ట్, తర్వాత మెడికల్ కాలేజ్లో ఒక సైకాట్రీ డిపార్ట్మెంట్, తర్వాత అలాగే వీళ్ళ ద్వారా అందరికీ సోషల్ హెల్త్ వర్కర్స్, సోషల్ అంటే మనకి ఎంఎస్డబ్ల్యూ అని కూడా ఉంటారు, సోషల్ వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేస్తారు అనమాట. సోషల్ హెల్త్ వర్కర్స్, తర్వాత సైకాలజిస్టులు. సో వీళ్ళందరూ ఏంటంటే మేమందరము అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ. సో మేము వీళ్ళందరితో అవగాహన అనేది కల్పించడానికి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అండి, చాలా మంది మారుమూల గ్రామాల్లో కూడా ఈ టీవీల ద్వారా కానీ, లేకపోతే వేరే ఎలక్ట్రానిక్ ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా వాళ్ళు ఆ అవగాహన ఒకసారి వింటారు, విన్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వాళ్ళకి ఆ సమస్య వచ్చినానే వాళ్ళు వచ్చి డాక్టర్ని సంప్రదించడము, లేకపోతే సైకాలజిస్ట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడము అనేది చేస్తారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఎవరైనా కలవచ్చు, లేకపోతే సైకాలజిస్ట్ని కలవచ్చు, సైకాట్రిస్ట్ని కలవచ్చు. కానీ ఏంటంటే సమస్య తీవ్రంగా ఉంటే సైకాలజిస్ట్ కూడా వెంటనే సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించేస్తారంట. సో ఈ సమస్యకి ట్రీట్మెంట్ అవసరము, టాబ్లెట్స్ అవసరము, తర్వాత ఇంత కోర్స్ తీసుకోవాలి అన్న తర్వాత వాళ్ళు సో ఆ పర్సన్ దగ్గరికి పంపిస్తారనమాట. డిఎంహెచ్పి డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్లో నేను ఇంతకుముందు మెదక్ డిస్ట్రిక్ట్లో చేశాను.
అండి. ఓకే. సో అక్కడ మనకి ఒక 22 సబ్ సెంటర్స్ ఉంటాయి. అంటే సబ్ సెంటర్స్ అంటే మనకి సిహెచ్సిస్ ఉంటాయి. తర్వాత లైక్ పిహెచ్సిస్ ఉంటాయి. ఓకే. సిహెచ్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద కమ్యూనిటీ హాస్పిటల్స్ ఉంటాయి. అలాగే పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ ఉంటాయి. ఒక మండలాలు ఇన్ని మండలాలు ఉంటాయి కదండీ! సో మాకేంటంటే ఒక స్కెడ్యూల్ ఉంటది. ఆ స్కెడ్యూల్‌లో ప్రతి మండలం కవర్ చేస్తూ, ప్రతి సబ్ సెంటర్‌కి మేము విజిట్ చేస్తారు. విజిట్ చేస్తూ, లేపోతే అక్కడున్న డాక్టర్స్ మెయిన్‌గా మాకు నేను ఉన్నప్పుడైతే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. మెయిన్‌గా ఓకే. ఎగ్జామ్ స్ట్రెస్ ఇన్ స్టూడెంట్స్ కరెక్ట్‌గా 10థ్ ఇంటర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ చేశామనమాట. సో ఆ టైంలో ఏం చేసాము, అక్కడున్న మెడికల్ ఆఫీసర్స్ అందరికీ గూడా ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసి అసలు స్టూడెంట్స్‌లో ఎగ్జామ్ స్ట్రెస్ ఎలా ఉంటది? సో ఆ టైంలో ఆలోచన ఎలా ఉంటది? సో వాళ్ళలో ఈ ఆత్మహత్య ఆలోచనలు ఎలా ఉంటాయి? సో ఎందుకు భయపడుతూ ఉంటారు? చేతులు వణుకుతూ ఎగ్జామ్ మర్చిపోవడం ఇది జరుగుతూ ఉంటది. సో ఇవన్నిటిని చాలా డీటెయిల్‌గా ఒక క్లాస్ లాగా చెప్పిన తర్వాత అక్కడున్న మెడికల్ ఆఫీసర్స్ కూడా అలాగే వాళ్ళ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న స్కూల్స్ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, కుదిరితే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే ప్రైవేట్ స్కూల్స్. సో ఇట్లా అన్నమాట. అన్ని స్కూల్స్ కవర్ చేసుకొని తర్వాత ఓకే. పిల్లలందరికీ అవగాహన కల్పించడం అనేది కరెక్ట్‌గా ఎగ్జామ్స్ టైమ్‌లోనే జరిగింది. సో అలాగే మనకేంటంటే ఇది ఒక సముద్రం. మనం ఒక స్ట్రెస్ గురించి మనం మేనేజ్‌మెంట్ గురించి మనం ఒక పిల్లలకి చెప్పగలిగాం. ఒత్తిడి అసలు అలాగే మానసిక సమస్యగా ఎప్పుడు మారుతది? సో, ఇప్పుడు అలాగే పెద్దవాళ్ళకి గూడా ఉంటాయి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక మ్యారిటల్ కౌన్సెలింగ్ గూడా ఉంటది. ఆల్కహాల్ సమస్య ఉంటది. స్మోకింగ్ ఒక జబ్బు. తర్వాత ఇట్లా మనకి ఇట్లా నేను చెప్పినట్టు సైకియాట్రీ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు చాలా టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటది. లేకపోతే వాళ్ళ కంట్రోల్‌లో వాళ్ళుండరు. సో, ఇట్లా నిద్రలేమి అనేది ఒక సమస్య. సో, ఇవన్నీ గూడా ఈ సమస్యల గురించి తెలియడానికి గూడా మనకి రకరకాలుగా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ సైకియాట్రిస్ట్స్ వాళ్ళు అవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అండర్ ప్రోగ్రామ్ వాళ్ళెళ్తున్నారు. కానీ ఏంటంటే చాలా ఇంకా సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి కావాలి. అలాగే ప్రజలు గూడా ఏంటంటే అంటే మనం ఇప్పుడు అంత దూరం ఎళ్ళడం గూడా చాలా కష్టం. ఇలాగే మనకి ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా గానీ, లేకపోతే ఇంకా వేరే అలా మీరు వాళ్ళకి ట్రైనింగ్ చెప్పలేరుగా. వాళ్ళు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. కొంతమంది ట్రైనింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఆ! నచ్చవు. సో, ట్రైనింగ్ అంటే ఇప్పుడు మనకి ఒక బాలింతలున్నారు, ప్రెగ్నెంట్ అయ్యారు. వెంటనే అక్కడెవరు తెలుస్తది? ఆశా ఆశా వర్కర్‌కి తెలుసు. వర్కర్స్‌కి సో, తెలుసు. వీళ్ళందరికీ ఒక ట్రైనింగ్ చేశామనుకోండి, ఓకే. వాళ్ళందరూ సరే ఈ ఊర్లో ఇంతమందికి ఆల్కహాల్ సమస్య ఉంది. సరే తీసుకొస్తారు. తర్వాత ఓకే. ఈ ఈ వీళ్ళు ఇంతమందికి లైక్ వాళ్ళొచ్చి పోనీ అక్కడికొచ్చి లేకపోతే ఆ సబ్ సెంటర్‌కొచ్చి వాళ్ళు కలవడము. తర్వాత వాళ్ళని వెంటనే గవర్నమెంట్‌కి రిఫర్ చేయడం. అక్కడున్న డాక్టర్స్ కూడా చాలా మంది మనకి మెయిన్‌గా గవర్నమెంట్ హాస్పిటల్‌కి రిఫర్ చేస్తారనమాట. ఓకే. సో, విన్నారు కదా! మనకి ఒత్తిడి అది కామన్‌గా ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువగా మానసికమైన సమస్య ఎదురైనప్పుడు లేట్ చేయకుండా తప్పకుండా ఒక సైకియాట్రిస్ట్‌ని కలవాలి. తద్వారా మనం ఉపశమనం పొందుతాము. మన కుటుంబ సభ్యులు కూడా ప్రశాంతంగా ఉంటారు. ధన్యవాదాలు.